కాబట్టి ఆయన రాజకీయాలు రావాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్లోకి వస్తే మేము సాధిస్తాం అన్నది. అయితే రవికిరణ్ గారు, అంటే ఒక యంగ్ జనరేషన్ సినిమా హీరోలని, దట్ పాన్ ఇండియా లుక్ ఉన్న అలాగే గ్లోబల్ లుక్ ఉన్న హీరోస్ని ఎంకరేజ్ చేసి ఏదో ఒక రకంగా కాంగ్రెస్ ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచనలో ఉంటే దానికి ప్రశాంత్ కిషోర్ ఒక టూర్ లాగా ఉపయోగపడ్డాడు. పాట్నా ఈవెంట్కి వెళ్ళినప్పుడు దాదాపు ఒక 45 minutes డైలాగ్ నడిచింది వాళ్ళిద్దరి మధ్య. కాంగ్రెస్ తరఫున ప్రశాంత్ కిషోర్ ఈ లాబీ చేసినట్టుగా జాతీయ మీడియా సమాచారం. సరే, అల్లు అర్జున్ ఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫర్ దట్ మ్యాటర్, దే ఆర్ టూ యంగ్ టు ఎంటర్ ఇంటూ పాలిటిక్స్ అనేది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకున్నది. బట్ ఈ భేటీ అనేది సహజంగానే కొంత ఆసక్తి రేకెత్తిచ్చింది. ఎందుకంటే ఆయన ఎంతమందిని తయారు చేసి చాయ్ పే చర్చ అంటూ నరేంద్ర మోడీని 2013లో ఎలా ప్రమోట్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్ గా అందరు లీడర్స్, ఒక మోడీ అనే కాదు, ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారికి సూచనలు సలహాలు, కేసీఆర్ గారితో కొంతకాలం జర్నీ, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోబెట్టడం. సరే, వాళ్ళ అదృష్టమో లేకపోతే ఈయన ప్రతిభో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళందరూ అధికార పీఠాల్లోకి వెళ్ళారు. ఇవాళ అల్లు అర్జున్ని ప్రాంప్ట్ చేసిన రీజన్స్ ఏంటి? ప్రశాంత్ కిషోర్ తోటి భేటీ అవ్వాలి అని ప్రాంప్ట్ చేసిన రీజన్స్ ఏమి ఉంటాయి? మాట్లాడుతున్నారు, రీసౌండ్ వస్తా ఉంది. ఓకే, నేను చెప్తానండి. రైట్, రవికిరణ్ గారు మీరు మాట్లాడండి. రవికిరణ్ గారు మాట్లాడండి. ఏ వ్యక్తి అయినా సరే భారతదేశంలో 140 కోట్ల ప్రజలు ఉన్నారు. ఎవరైనా సరే ఫ్రీ టు ప్రాక్టీస్ ఎనీ ఫ్రీ టు ఎస్టాబ్లిష్ ఎనీ పార్టీ. ఏ పార్టీ అయినా పెట్టచ్చు, ఏ పార్టీలో చేరచ్చు, ఎవరైనా కావచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఏదైనా పార్టీ పెట్టదలుచుకుంటే మోస్ట్ వెల్కమ్ పెట్టచ్చు, లేకపోతే వేరే జాయిన్ అవుతారని జాయిన్ అవ్వచ్చు. అయితే ప్రశాంత్ కిషోర్ గారిని కలిశారు అని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. కానీ నేనైతే వాళ్ళు కలిసి కూర్చుని మాట్లాడుకున్నట్టయితే ఫోటో అయితే ఎక్కడ చూడలేదు. కొన్ని ఛానల్స్ అలా చేశారు కానీ ఎక్కడ ఒక ఆధారపూరితంగా ఇదిగో పలానా చోట ఇదిగో ఈ ఫోటో కలిసి ఉన్న ఫోటో అయితే నేను చూడలేదు. సో దీనిలో ఎంత నిజం ఉందో అబద్ధం ఉన్నదో మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రకరకాల ప్రచారాలు చేస్తుంటారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి పరిస్థితి బీహార్ లో కుర్తిలో పడిన ఇట్లా తయారైంది. ఆయన జనస్వరాజ్య పార్టీ అని పెట్టి గత 2 సంవత్సరాలుగా పాదయాత్ర చేస్తున్నాడు ఆ రాష్ట్రంలో. తన యొక్క పార్టీ యొక్క ఉనికి కోసం తన పార్టీ అధికారంలోకి అవకాశం ఇవ్వమని చెప్పేసి ఆయన పాదయాత్ర చేస్తున్నారు, సంతోషం. అయితే జనస్వరాజ్ పార్టీ కిందటి మాసంలోనే ఆ రాష్ట్రంలో జరిగినటువంటి 4 స్థానాలు ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేసింది. పోటీ చేస్తే 3 స్థానాల్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఒకే ఒక్క స్థానం అతి కష్టం మీద డిపాజిట్ వచ్చింది. సో ఆయన పరిస్థితి అక్కడ అత్యంత దారుణంగా ఉంది. సరే, సిగ్నల్ చెప్పే మళ్ళీ పడింది అన్నట్టుగా అతను వైద్యం అతను పైకి రాకపోవచ్చాము, ఇది చూడండి పనికి వస్తుందేమో మనకైతే తెలియదు. సో ఏదైనా సూచనలు ఇచ్చుడు లేదా సేవా కార్యక్రమాలు చేయమన్నారంటూ కూడా వార్త వచ్చింది. సో అది కూడా అది మంచిదే, అది కూడా మంచిదే. ఒక సేవా కార్యక్రమాలు, ఒక బ్లడ్ డొనేషన్ చేస్తారా, లేకపోతే ఐ డొనేషన్ కార్యక్రమాలా, లేదా ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమాలా, ఇటువంటి దాంట్లో వాళ్ళ ఫ్యాన్స్ ని సమాజాన్ని మోటివేట్ చేయడంలో ఇబ్బంది లేదు. ఆ రకంగా మోటివేట్ చేసి సమాజానికి మంచిదే. సో అల్లు అర్జున్ గారు పార్టీ పెడతారా, పార్టీ పెట్టరా, లేకపోతే వేరే జాయిన్ అవుతారా ఆయన వ్యక్తిగత అంశం వాళ్ళు ఏదంటే చెప్తారు. అయితే నా పాయింట్ ఏంటంటే, సినిమాని సినిమాలాగే చూడాలని కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా. ఇప్పుడు సినిమాలో చూపి ఓకే, సినిమా స్వేచ్ఛగా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ కొన్ని వర్గాలను టార్గెట్ చేసే విధంగా సినిమాలు వస్తే ఆయా వర్గాలు దాన్ని వ్యతిరేకించి ఇలా ఎందుకు చేశారని నిలదీయటం తప్పేం లేదు. దానికి సమాధానం కూడా చెప్పాలి. సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే సినిమాలు తీసేది వాళ్ళ వ్యక్తిగతం కోసం కాదు కదా, ప్రజల కోసం చేస్తున్నారు, అది వ్యాపారంగా చేస్తున్నప్పుడు దానికి సమాధానం కూడా చెప్పాలి. చెప్పకుండా దాన్ని సినిమాలా చూడండి అంటే అనేక వర్గాల్ని తిడతా, లేకపోతే సెక్షన్ ఆఫ్ పీపుల్ ని తిడతా ఉంటే మరి క్వశ్చన్ చేయకుండా ప్రజలు క్వశ్చన్ చేయకుండా ఉంటారు. క్వశ్చన్ చేయాలి కదా, చేస్తారు కదా, చేస్తే సమాధానం కూడా చెప్పాలి. అటువంటి పొరపాట్లు ఉంటే రిపీట్ కాకుండా చూడాలి. అంటే విస్తృతమైనటువంటి ప్రజా జీవితాల్లోకి విడుదల చేస్తున్న సినిమాలు ఓకే కొన్ని అంశాలు ఉంటాయి, వాళ్ళు బిజినెస్ పరంగా రకరకాల అంశాలు ఉంటాయి. కానీ ప్రజల యొక్క ఒక వర్గం యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిందే. అంటే సినిమాలుగా చూడాలి, వేరే విధంగా చూడొద్దు అని అంటే అది కుదరదండి. ఇప్పుడు మన ప్రజలు చైతన్యవంతం చెందారు, మనం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అటువంటి సినిమాలు, అటువంటి చిత్రీకరణ సినిమానే కాదు, అటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ మీద ఆర్మీ యొక్క డిస్టోషన్ సినిమాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఏ రకంగా ఆర్మీ మీద డిస్టోషన్ తీస్తారండి? తప్పకుండా ఎలా చేస్తారు? ఏ పర్మిషన్ తీసుకుంటారు? లేదు కదా. ఇప్పుడు కాశ్మీర్ పై సినిమా వచ్చింది, మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు దేశవ్యాప్తంగా చూడొద్దు అని సినిమా ఎందుకు చూడలేదు? మీరు
సినిమాకి వచ్చారు కదా, కాశ్మీర్ మీద ఎందుకు దేశం మీద ప్రచారం చేశారు చూడొద్దని. కొన్ని అంశాలు ఉంటాయండి, తప్పనిసరిగా సమాధానం చెప్పాలి, తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి. అలాగే హిందూ దేవతల మీద కొన్ని సినిమాలు టాయిలెట్కి పోశారు, మరి దాని ఎలాగా మనం యాక్సెప్ట్ చేస్తాం? హిందూ మనోభావాలు దెబ్బతినవా? లేదా ముస్లిం మీద ఏదో చేస్తారు, మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయాలి. అలాగే రచయితలు కూడా రచన చేసేటప్పుడు కూడా అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే సమాజం చైతన్యవంతమైంది, అన్నిటికీ సమాధానం చెప్పే విధంగా ఉండాలండి వాస్తవంగా. రైట్. ఇప్పుడు మోహన్ బాబు గారి ఫ్రెష్ కాంట్రవర్సీ, సరే వాళ్ళ కుటుంబంలో గొడవ అనే ఒక సామెత ఉంది తెలుగులో, శ్రీశ్రీ అదే ప్రపంచం బాధ శ్రీశ్రీ అయితే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం అంది అన్నట్టు మోహన్ బాబు గారి ఇంట్లో గొడవ అయితే ప్రపంచం అంతా బాధపడాల్సి వచ్చింది, తలలు పగులు కొట్టుకోవాల్సి వచ్చింది. మరి ఆయన సిన్స్ ఆయన కెరీర్ లో ఇలాంటివన్నీ మనం చూస్తా వస్తున్నాం. ఆయన కుటుంబం, నేను మా విష్ణు గారు ఒక మాట కరెక్ట్ గా మాట్లాడారు, మేమేంటో మా ఫ్యామిలీ ఏంటో ప్రజలందరికీ తెలుస్తుంది, అది మాత్రం పక్కా, అందులో డౌట్ ఏం లేదు, చూస్తూనే ఉన్నారు 3 దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నారు. రెండోది ఇప్పుడు ఇక్కడ చివరికి ఏంటంటే ఆయన పీఠాధిపతులు స్వాములతో కూడా లడాయి పెట్టేసుకున్నాడంట, ఏంటది? ఇదే సార్, ఇప్పుడు మోహన్ బాబు గారు ఒక విలక్షణమైన వ్యక్తి. ఆయన అయితే నేను నా చిన్నప్పుడు చూస్తున్నాను, అందరి మీద గొడవలు, అందరి హీరోయిన్లు కూడా చాలా మంది బయటకు వచ్చి మమ్మల్ని కొట్టాడని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ స్కూల్లో టీచర్లు కూడా మమ్మల్ని కొట్టారని చెప్పి బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈయనైతే అందరినీ కొడతారు, అందరినీ చేస్తారు. ఈయన మాత్రం ఏమీ జరగదు, ఈయన మీద మాత్రం ఏం జరగదు. ఏ రకంగా సాగిపోతుందండి ఇలాగా? అందుకని ఈ రోజు ఈ ఎపిసోడ్ లో చాలా మన సోషల్ మీడియాలో కావచ్చు సెక్షన్ చూస్తుంటే సానుభూతి ఎవరికి రావట్లేదండి ఆ కుటుంబం మీద, మోహన్ బాబు గారి మీద. అయ్యో పాపం, ఒక తండ్రిగా, నేను కూడా ఒక 2 పిల్లల తండ్రిగా నాకు కూడా ఆవేదన ఉంది. ఈ అటువంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు, ఏ కుటుంబానికి రాకూడదు. 2 కొడుకులు ఆస్తుల కోసం లేకపోతే రకరకాల బీజం మీద పడి, లేకపోతే తండ్రితో ఫైటింగ్ చేశారు. 80 ఏళ్ళు, ఆయన చిన్నవైపు 16 ఏళ్ళు బాగా కుమారుడే కాదు మోహన్ బాబు గారు, 78 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయి, జీవిత చరమాంకంలో ఉన్నాడు ఆయన. ఆ పరిస్థితుల్లో ఆ సమయంలో ఇటువంటి బాధ రాకూడదని ఎవరు కోరుకుంటారు, నేను కూడా కోరుకుంటాను. కానీ చాలా మంది సెక్షన్ ఆఫ్ మీడియా, ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు కూడా ఆయన చేసిన పాపాల వల్లే కదా ఈ పరిస్థితి వచ్చింది అన్నది కూడా సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది. మీరు ఎంతమందిని బాధించారు, ఎంతమందిని ఇండస్ట్రీలో కాదు, పాలిటిక్స్ లో కాదు, చిరంజీవి గారినే కాదు, వీళ్ళందరినీ బాధించి లెజెండ్ అని అదని ఇదని చేసి నోటికి వచ్చిన మాట్లాడి అదేంటంటే వెనకాల దాసనారాయణ గారు సర్దిపుచ్చేవాడు అందరినీ. ఆయన మనసు మంచిదండి, మనసు మంచిది, ఆయన ఉండే దాసనారాయణ గారు సర్దిపుచ్చేవారు. ఎంతకాలం ఇది సర్దిపుచ్చడం అంటే? నువ్వు ఎదుటి వాళ్ళ వ్యక్తిని ఏదో రకంగా అనేస్తాను, నేను కాదు నా మనసు మంచిది, మీరు నన్ను యాక్సెప్ట్ చేయండి అని ఎంతకాలం ఇది? ఎంతకాలం? అందుకని ఈ రోజు ఆయన పెద్దగా సానుభూతి కూడా ప్రజల్లో రావట్లేదు. ఇవన్నీ చేశారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి అన్నారు. ఏదైనా సరే ఇప్పుడు దాడి చేసి క్లిప్పింగ్ చేశారు మీరు, ఏ రకంగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద దాడి చేస్తారని రాజ్యాంగబద్ధమా, చట్టబద్ధమా కాదు కదా. ఎందుకు అలా దాడి చేసే పరిస్థితి అంటే? ఇన్ని సంవత్సరాల పాటు ఆయన వదిలేశారు. అలాగా నువ్వు దాడి చేసినా సరే పర్లేదు, నచ్చే మేము క్షమించేస్తాం అనే క్షమాగుణంతో వచ్చేసారు కాబట్టి ఈ పరిస్థితి కూడా అలాగే వచ్చేసింది. సో అది ఎంతోకాలం సాగదు. ఇది కూడా వారు ఓకే కుటుంబ సమస్య మీద సానుభూతి ఉంది. అలాగే ఇందాక అన్ని కుటుంబాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒకటే సార్, కుటుంబ సమస్య కుటుంబ 4 గోడల మధ్య ఉంటే మనం చర్చించకూడదు. కానీ ఆ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ట్వీట్లు పెట్టి ప్రజల దృష్టిలోకి వస్తే చర్చించకుండా ఎలా ఉంటారు? శ్రీకాంత్ గారు ఇందాక అంటున్నారు ఎలా చర్చిస్తారని. చర్చించమని కదా వాళ్ళు పబ్లిక్ లో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ట్వీట్లు పెట్టి మా అన్నలా చేసి చర్చించండి ఆ పబ్లిక్ లో. అలాగే మనోజ్ గారు వచ్చి మా తండ్రిలా చేస్తారంటే 10 మందితో వస్తే చర్చించద్దా? వాళ్ళు బీఏపీ కావు చర్చిస్తాం. చర్చించకూడదు ఎప్పుడంటే 4 గోడల మీద అగ్రిమెంట్ రాస్తున్నారు కదా, అప్పుడు చర్చిస్తే మీరు తప్పంటారు. 4 గోడల మీద మీరు అగ్రిమెంట్ రాసుకుంటే మీరు ఎందుకు చర్చించారు, మేము బయట చెప్పామా చెప్పలేదు కదా అని అంటే మీరు రైట్. బట్ అది దాన్ని బయటకు వచ్చి గొడవలని కోర్టు కేసులు వేసి ట్వీట్లు వేసి ప్రెస్ మీట్ వేసి తిట్టుకుంటే చర్చించుకోవడం ఎందుకుంటారని తప్పనిసరిగా చర్చిస్తారు. రైట్. ఒకసారి శివపార్తి గారు అల్లు అర్జున్ గారు ప్రశాంత్ కిషోర్ గారు భేటీ అంటే పాట్నాలో ఈవెంట్ కోసం వెళ్ళారు. ఈవెంట్ కోసం వెళ్ళినప్పుడు ఇది జరిగిందని చెప్పి మన ఇది తెలుగు మీడియాకి తెలియదు, నేషనల్ మీడియా